ఐఎన్ఎన్ టీవీకి స్వాగతం. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ స్కిల్ యూనివర్సిటీ భవనాల ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి. జీహెచ్ఎంసీ ప్రశాంతి హిల్స్ 58వ డివిజన్ నుండి టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో వాహనాల్లో చలో ఫ్యూచర్ సిటీ బహిరంగ సభకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా సామిడి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కాలుష్య రహిత మహానగరంగా, పర్యావరణ రహితంగా ఫ్యూచర్ సిటీని అద్భుతంగా నిర్మిస్తుందని కొనియాడారు. ఫ్యూచర్ సిటీ ఏర్పాటుతో మహేశ్వరం నియోజకవర్గం రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయని, ఈ మెగా ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు ఉన్నత విద్యతో పాటు సరికొత్త ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెండుగా లభిస్తాయని పేర్కొన్నారు. ఈ ఫ్యూచర్ సిటీ ఏర్పాటుతో రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ఫ్యూచర్ ఉండదని సామిడి గోపాల్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్య నేతలు, వివిధ అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఫ్యూచర్ సిటీలో ఒక ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి భవనాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ కాబోతా ఉంది. అంటే దాదాపుగా ఫ్యూచర్ సిటీ ఆల్రెడీ ఫౌండేషన్ వేయడం జరిగింది. ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో భాగంగా మరో కొత్త అడుగు ముందు పడబోతున్నటువంటి తరుణంలో ప్రశాంత్ హిల్స్ డివిజన్ 58 నుంచి దాదాపు 12 బస్సులు, ఇక్కడి నుంచి దాదాపు 34 కార్లలో మేమందరం కూడా రేవంత్ రెడ్డి అన్న గారికి మరియు కిచెన్ లక్ష్మణ్ రెడ్డి అన్న గారికి సపోర్ట్ గా నిలవబోతా ఉన్నాం. మరీ ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది ఒకటే, గతంలో బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు సికింద్రాబాద్ సిటీని కడితే మేము చూడలేకపోయినాము. అదేవిధంగా ఇక్కడ నవాబులు కడితే హైదరాబాదుని, అది కూడా మేము చూడలేకపోయినాము. మా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కొద్దిగా ఒక కొత్త సైబర్ సిటీని నిర్మించినటువంటి తరంలో కొద్దిగా గొప్ప చూసుకోగలిగిన కానీ పూర్తిగా మేమందరం ఇన్వాల్వ్ కాలేకపోయినాం. కానీ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది కొత్తగా నిర్మాణం చెందుతున్నటువంటి తరుణంలో రేవంత్ రెడ్డి అన్న గారు ఈ రాష్ట్రానికే కాదు యావత్ ప్రపంచంలో తలమానికంగా ఉండేట్టుగా ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నారు. ఒక్క విషయం గుర్తుపడి, స్కిల్ డెవలప్మెంట్ నిజంగా ప్రతి స్టూడెంట్ కు తల్లి తండ్రులు, అంటే నాకు మొన్న మా కిచెన్ లక్ష్మారెడ్డి గారు చెప్తే తప్ప మాకు అర్థం కాలేదు, తల్లిదండ్రులు నువ్వు డిగ్రీ చేస్తున్నావా, ఇంజనీరింగ్ చేస్తున్నావా, అది చదువుతున్నావా, ఇది చదువుతున్నావా అని చెప్పి చదివిస్తున్నారే కానీ స్కిల్స్ అంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో రాబోతున్నటువంటి ఏవైతే గ్రీన్ సంబంధించినటువంటి జోనే కావచ్చు, ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో భాగంగా అనేక అభివృద్ధి పనులు జరగబోతున్నాయి. అక్కడ వారందరూ కూడా ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ స్కిల్ కావాలనేది ఆ స్కిల్ నేర్పించే విధంగా కూడా ప్రయత్నంలో ఈరోజు ఫ్యూచర్ సిటీ నిర్మాణం చెందబోతా ఉంది. కొత్త సిటీ నిర్మాణ దశలో ఉంది కాబట్టి మేమందరం కూడా ఆ కొత్త సిటీని పలకరించబోతున్నాం. మా రేవంత్ రెడ్డి అన్న గారు దానికి నిర్మాణంగా ఫౌండేషన్ వేయబోతున్నారు. రాబోయే కొద్ది సంవత్సరాలలోనే ఫ్యూచర్ సిటీ అంటే ఈ తెలంగాణకి ఫ్యూచర్ ఉండబోతుంది. మిగతా పార్టీలు బీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీలకు ఫ్యూచర్ లేకుండా పోతుంది. బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే వాళ్ళు అవాక చవాకులు వాడుకుంటూ ఫ్యూచర్ సిటీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఫ్యూచర్ సిటీ ఖచ్చితంగా రాబోయే తరాలకు దాదాపు 500-600 సంవత్సరాలకు గుర్తుండిపోయేలా ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం చెందబోతా ఉంది. అందుకే మేమందరం కూడా కేఎల్ఆర్ అన్నకు మరియు మా రేవంత్ అన్నకు అండగా నిలుస్తూ అక్కడ ఆ సభకు బయలుదేరుతా ఉన్నాం.